అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అబ్బా! ఇంత వరస్ట్ అని చెప్పి నేను అనుకోలా. ఎందుకంటే ఉదయం నుంచి ఒక టాపిక్ అయితే హైలైట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడారు. అదే ఏంటంటారా, వెంకటేశ్వరంలో రోడ్డు తవ్వేశారు. అక్కడి నుంచి వెహికల్స్ రాకుండా, జనాలు రాకుండా అయితే అక్కడ ఇబ్బంది పెట్టడం కోసం రోడ్డుని కూటమి ప్రభుత్వం తవ్వేసింది అని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు. కానీ అక్కడ వాస్తవం ఏం జరిగిందో మీరు చూడండి ఈ వీడియోలో. అదే అంటే ఇప్పుడు ఇటు వెంకటేశ్వరం నుంచి రావాలి కదా మనుషులు కోవూరు నుంచి వాళ్ళని రానికుండా లోపలికి గుండు చేసి జగన్ వస్తాడని వాళ్ళ దగ్గరికి వస్తారని వీళ్ళు లేకపోతే రాత్రి లేదు పగలు లేదు బూతు మాటలు. వైఎస్ఆర్సీపీ పేటీఎం ఆర్టిస్ట్ ఒకడు జేబులో కెమెరా పెట్టుకుని జగన్ వస్తున్నాడని చెప్పి తవ్వేశారు, జనాలు రాకుండా చేయాలని చెప్పి. అక్కడ రోడ్డు లేదు, ఏమీ లేదు. అది బ్రిడ్జి కింద ఉన్న రోడ్డు అది. ఆ బ్రిడ్జినే అందరూ వాడుకుంటుంటారు. ఇదిగో బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉండండి, ఆ బ్రిడ్జి కూడా కనిపిస్తూ ఉంది. దాని దగ్గర ఒక మట్టి రోడ్డు. ఇతను జగన్ వస్తున్నాడు కదా అందుకనే తవ్వాడంటే ఆ మహిళ ఇతనికి చెప్పుతో కొట్టినట్టయితే సమాధానం చెప్పింది. ఏం చెప్పింది? తవ్వితే తవ్వారులే, ఉదయం లేచిన కాడి నుంచి బూతులు అవన్నీ తప్ప ఇక్కడ ఏం లే, ఒక మంచి పని చేశారని చెప్పి ఆ మహిళ అయితే చెప్పింది. ఇప్పుడు ఇంకో విషయం గురించి నేను ఏం మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి పోలీస్ బందోబస్తు గురించి ఏం మాట్లాడాడు, వైఎస్ అవినాష్ రెడ్డి పోలీస్ బందోబస్తు గురించి ఏం మాట్లాడారు మీరే చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఈరోజు దాదాపుగా 2000 పైసలకు పోలీసులు 2000 మంది అంట. ఓకే, ఇక్కడ అవినాష్ రెడ్డి చూడండి ఏమన్నాడు. చూస్తే మళ్ళా సేమ్ సీన్ రిపీట్. 5,000 మంది పోలీసులు దించినారు. 5,000 మంది వచ్చారా? 5,000 మంది వచ్చాడా? లేకపోతే ఇంకా అంబటి రాంబాబు కానీ ఇంకెవరైనా వస్తే 7,000 మందో 8,000 మందో 10,000 మందో అంటారు. వీళ్ళకే క్లారిటీ ఉండదు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. అవగాహన ఉండదు, ఏముండదు. మళ్ళీ ఒకడేమన్నా ఎంపీ, ఇంకొకళ్ళేమన్నా ఎమ్మెల్యే, ఇంకొక అతను మాజీ సీఎం కూడా. ఒక అవగాహన రాహిత్యం ఉండదు. అసలు ఏంది, ఎక్కడికి వెళ్ళాం, ఎంతమంది ప్రొటెక్షన్కి వచ్చారు అనేది కూడా తెలుసుకోకుండా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే దీనికన్నా దరిద్రం లేదని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా.